మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో మోషన్ ఫ్రీగా అయ్యేందుకు ఖర్జూరాలతో వైద్యం అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతూ ఉన్నాం. ఈ రోజుల్లో మోషన్ ఫ్రీగా వస్తే మోక్షానికి పోయినంత ఆనందం పొందేటువంటి వాళ్ళు కోట్లాది జనం ఉన్నారంటే ఆశ్చర్యం వేస్తుంది. అంటే ఆ సమస్య కోట్ల మందిని పీడిస్తూ వేధిస్తూ ఇబ్బంది పెడుతుందనేది మనకు దీన్ని బట్టి అర్థమవుతుందన్నమాట. మరి ప్రపంచవ్యాప్తంగా మొత్తంగా కూడా ఈ యొక్క మోషన్ ఫ్రీగా రాకపోవడం అనేటువంటి సమస్య ఉంది. మరి ఈ మోషన్ ఫ్రీగా రాకపోవడం చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు కూడా ఉంది. మరి ఈ మోషన్ ఫ్రీగా రాకపోవడం వల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్ రావడము, నొప్పులు రావడము, ఉన్నటువంటి వ్యాధులు తగ్గకపోవడము, కొత్త కొత్త వ్యాధులు రావడము, ఆకలి లేకపోవడము, వివిధ రకాలైనటువంటి సమస్యలు కూడా కలిగేందుకు అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. మరి ఈ కాన్స్టిపేషన్ సమస్యకి మోషన్ ఫ్రీగా అయ్యేందుకు ప్రపంచవ్యాప్తంగా మరి ఎంత బిజినెస్, ఎంత వ్యాపారం జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంటే దీన్ని బట్టి ఇంతకుముందు చెప్పినట్లు ఆ యొక్క సమస్య తీవ్రత మనకు అర్థమవుతుందన్నమాట. మరి ఈ మోషన్ ఫ్రీగా అయ్యేందుకు ప్రకృతి వివిధ రకాలైనటువంటి ఔషధాలని మనకి ప్రసాదించడం జరిగింది. ఇంతకుముందు కొన్ని వీడియోలో కూడా నేను సోపు గింజలతో ఔషధాన్ని తయారు చేసుకుని మోషన్ సమస్యను ఎలా తొలగించుకోవచ్చు, అదేవిధంగా రోజా పూల పొడితో ఎలా ఔషధాన్ని తయారు చేసుకోవచ్చు, రోజా పూలు, ఏలకులు, సునాముకి, సైంధవరణము ఇలాంటి వివిధ రకాలైనటువంటి ఔషధాలతో ఔషధ మిశ్రితాన్ని తయారు చేసుకొని ఆ సమస్య నుంచి ఎలా బయటపడవచ్చు, అదేవిధంగా త్రివృత్ తెగడ చూర్ణం దాంతో మోషన్ ఫ్రీగా అయ్యేటట్లు ఎలాగ ఔషధాన్ని వాడుకోవచ్చు, త్రిఫల చూర్ణాన్ని ఎలా వాడుకోవచ్చు, ఇలా వివిధ రకాలైనటువంటి ఔషధాలు, ఔషధ యోగాలు, మీకే మీరు తయారు చేసుకోదగ్గ ఔషధాలు కూడా నేను తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరొక క్షేమదాయకమైనటువంటి, ఎక్కువ మంది వాడదగ్గ, అత్యద్భుతమైనటువంటి, ఎంతోమంది వాడి చక్కటి ఫలితాలు పొందినటువంటి రుచికరమైనటువంటి మోషన్ ఫ్రీగా అయ్యేందుకు ఒక పానీయాన్ని తెలియజేయబోతూ ఉన్నాను. మరి ఆ పానీయం తయారీకి కావాల్సినటువంటి పదార్థాలు 3 ఇంతకుముందే చెప్పాను కదా. ఖర్జూరంతో ఆ యొక్క పదార్థాన్ని తయారు చేసుకోవాలన్నమాట. మొట్టమొదటి పదార్థం ఖర్జూరం. చూశారు కదా, నిదానంగా చూడండి. ఇక్కడ గత కొన్ని వీడియోల్లో కూడా ఖర్జూరాన్ని గురించి చెబుతూ పిండ ఖర్జూరం లేదా పండు ఖర్జూరం, ఎండు ఖర్జూరం అని చెప్పేసి నేను ప్రస్తావించడం జరిగిందనమాట. ఇది బాగా నిదానంగా గమనించండి. ఇది పండు ఖర్జూరం లేదా పిండ ఖర్జూరం అంటారనమాట. ఇలా ప్రెస్ చేస్తే చాలా మెత్తగా ఉంటుందన్నమాట. సంవత్సరం అంతా కూడా మనకి మార్కెట్లో ఈ పిండ ఖర్జూరం దొరుకుతుంది అనమాట. ఈ యొక్క మోషన్ ఫ్రీగా అయ్యేందుకు ఈ ఫార్ములాలో ఈ యొక్క ఖర్జూరాన్ని వాడుకోవాలన్నమాట. మొట్టమొదటిది ఖర్జూరం, పిండ ఖర్జూరం. రెండవది అంజీర, తెలుసు కదా, అంజీర పండు, ఎండినటువంటి అంజీర పండు ఈ విధంగా ఉంటుంది. మనకు మార్కెట్లో ఈ ఎండు అంజీర కూడా దొరుకుతుంది అనమాట. మూడవ పదార్థం కిస్మిస్ లేదా మునక్క లేదా ద్రాక్ష. ఈ పదార్థం కూడా సంవత్సరం అంతా మనకు మార్కెట్లో దొరుకుతుంది అనమాట. మనకు అందరికీ అన్నీ తెలిసినటువంటివి. కానీ వీటిల్లో మోషన్ ఫ్రీగా అయ్యేందుకు ప్రకృతి ఇన్ని రకాలైనటువంటి ఔషధాలను నిక్షిప్తీకరించి ప్రసాదించిందనే విషయం చాలామందికి తెలియదు. మరి ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే, ప్రతిరోజు సాయంత్రం పూట 7 ఆ ప్రాంతంలో ఈ విధంగా 200 మిల్లీలీటర్ల పాలు ఒక పాత్రలో తీసుకోండి. సాయంత్రం పూట అంటే 2-3 గంటల సేపు నానాలన్నమాట ఇది, ఈ పదార్థాలన్నీ. అందుకోసమే ఆ టయాన్ని అడ్జస్ట్ చేసుకొని మీరు 2-3 గంటలు వ్యవధి ఉండేటట్లు టయాన్ని అడ్జస్ట్ చేసుకొని సాయంత్రం పూట 200 మిల్లీలీటర్లు ఒక పాత్రలో ఈ విధంగా పాలు తీసుకొని ఇందులో 2 ఈ యొక్క పిండ ఖర్జూరాలు చూస్తున్నావు కదా, ఇలా విత్తనాన్ని తీసేసి, ఇలాంటి విత్తనాన్ని తొలగించేసేసి ఈ పిండ ఖర్జూరాలు 2 అందులో వేసేయండి. అట్లే దీన్ని కూడా చూస్తున్నావు కదా, అంజీర, ఈ ఎండు అంజీరాను కూడా కొద్దిగా నలగొట్టేసేసి అందులో వేసేయండి. అట్లే ఈ మునక్క లేదా కిస్మిస్ లేదా ఎండు ద్రాక్ష ఒక 10 ఇవి తీసుకొని అందులో వేసేయండి. ఈ విధంగా 2 గంటలు లేదా 3 గంటల వరకు బాగా నానబెట్టేసేసి పొయ్యి మీద పెట్టేసి సన్న మంట మీద ఆ పాలను మరిగించేసేయండి. పాలు మరగడం ఆరంభమైన తర్వాత ఆ యొక్క పాలను
కిందికి దించి గోరువెచ్చగా అయిన తర్వాత వడగట్టేసేసి ఆ పాలు రోజు రాత్రిపూట పడుకునేటప్పుడు తాగుతుండాలన్నమాట. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు ఒక్కసారి ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల అతి శీఘ్రంగా వెంటనే తక్షణమే ఈ ఔషధ గుణాలు శరీరంలో పనిచేసి పేగుల కదలికను సజావుగా చేసి మరి మోషన్ ఫ్రీగా అయ్యేందుకు సహకరిస్తాయి. లేదు ఈ 3 పదార్థాలు కలిపి ఉన్నటువంటి పాలు, అలాగే ఈ పదార్థాలు తిని పాలు తాగొచ్చు, లేకపోతే పాలను ఈ విధంగా వడగట్టుకుని కూడా వాడుకోవచ్చు అనమాట. మరి ఈ ఔషధము చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు కూడా అందరికీ వాడుకోవచ్చు. ముఖ్యంగా మాతృమూర్తులు తెలుసుకున్నటువంటి విషయం ఏంటంటే, ఈ రోజుల్లో చిన్నపిల్లలు మోషన్ సరిగ్గా కాక మాతృమూర్తులు చాలా బాధపడుతూ ఉంటారు అనమాట. మరి వైద్యుల వద్దకు తీసుకుని వెళ్తారు. ఆ ఔషధం వాడినప్పుడు మోషన్ ఫ్రీగా అవుతుంది, మళ్ళా సమస్య మామూలే. మరి అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఎక్కువ రోజులు వైద్యులు కూడా చెప్తూ ఉంటారనమాట, మరి ఈ ఔషధాన్ని ఎక్కువ రోజులు వాడొద్దామా, మరి ఆహారంలోనే మార్పు చేసుకోండి అని చెప్పేసి కూడా మాతృమూర్తులకు వైద్యులు సలహాలు ఇస్తూ ఉంటారనమాట. మరి ఈ యొక్క ఔషధం తీయగా ఉంటుంది కాబట్టి రోజు దీర్ఘకాలికంగా వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు కాబట్టి ఇలాంటి ఔషధాన్ని వాడుకోవడం వల్ల పిల్లలకు కూడా చాలా మంచిది. మరి పిల్లలకు మాత్రం వారి యొక్క వయస్సును బట్టి, వారి యొక్క బరువును బట్టి, వారి యొక్క దేహ స్థితిని బట్టి ఈ యొక్క ఔషధాల ప్రమాణం తగ్గించుకుంటే సరిపోతుంది అనమాట. అంటే ఖర్జూరము, అదేవిధంగా అంజీర, ద్రాక్ష, పాలు ఇవన్నీ కూడా తక్కువ ప్రమాణంలో కలిపి ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకుంటే సరిపోతుంది. మరి ఈ యొక్క ఔషధము ఒక్క షుగర్ వ్యాధిగ్రస్తులు, అదేవిధంగా ఒబెసిటీ అంటే అధిక బరువు ఉన్నటువంటి వాళ్ళు మినహాయించి మిగతా వాళ్ళందరూ కూడా వాడుకోవచ్చు. ఈ ఔషధాన్ని ఇలా వాడుకుంటూ ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలు ఇలాంటివి ఎక్కువగా వాడుకుంటూ ఉండాలి. అంటే పీచు ఎక్కువగా ఉండేటువంటి పదార్థాలు బాగా వాడుకుంటూ ఉండాలి. నీళ్లు కూడా రోజు తరచుగా ఎక్కువసార్లు తాగుతూ ఉండాలి. అంటే 3 నుంచి ఆ యొక్క శరీర ప్రకృతిని అనుసరించి, సీజన్ అనుసరించి, ఆ యొక్క వ్యాధుల యొక్క అవస్థను అనుసరించి, ఇలా వివిధ రకాల కారణాలను బట్టి వాళ్ళకి ఎంత అవసరమైతే ఆయన నీళ్లు 3 నుంచి 5 లీటర్ల వరకు తాగుతుండాలి. రోజు ఏదో ఒక చిన్నపాటి వ్యాయామం చేస్తూ ఉండాలి. సమయానికి ఆహారము, సమయానికి విశ్రాంతి తీసుకుంటూ ఉండాలి. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తూ క్షేమదాయకమైనటువంటి ఇలాంటి ఔషధాన్ని వాడుకోవడం వల్ల మరి మలబద్ధక సమస్య తగ్గిపోతుంది. భవిష్యత్తులో ఈ మలబద్ధక సమస్య రాకుండా ఉంటుంది. అదేవిధంగా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మరి మలబద్ధక సమస్య వల్ల వచ్చేటువంటి వివిధ రకాలైనటువంటి జబ్బులు కూడా తగ్గిపోతాయి. చూశారు కదా, మోషన్ ఫ్రీగా అయ్యేందుకు ఈ యొక్క పదార్థాల్లో ప్రకృతి అద్భుతమైనటువంటి ఔషధ గుణాలను నిక్షిప్తీకరించి మానవాళి సంక్షేమం కోసం ఎలా మనకు ప్రసాదించిందో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిపొట్ల.